హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. లీలాభాను ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు విజయవాడ నియర్కి దగ్గరగా గల వేయిమునుల కుదురు యనమల కుదురు గ్రామం నందు గల కొండ మీద వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానమును మీకు చూపిస్తున్నాను. ఇది స్వామివారి టెంపుల్ వ్యూ. అయితే టెంపుల్ ముందు భాగంలో ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఘాట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇది విజయవాడకి నేరుగా గల యనమల కుదురు, పెనమలూరు మండలం వేయిమునుల కుదురు అని చెప్పేసి ప్రసిద్ధిగాంచిన ఊరిది. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన పరశురామ ప్రతిష్ఠిత శివలింగం. చాలా ప్రతిష్టాత్మకమైన కన్స్ట్రక్షన్ నిర్మాణాలు జరుగుతున్నాయి కొండపైన. ఇది స్వామివారి గుడిని బయట నుంచి చూసిన మహద్భాగ్యమే. కాబట్టి ఈ గుడిని మీరు వీక్షిస్తారన్న ఉద్దేశంతో మీకు జరుగుతుంది. ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గర నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, అందుకోసమనే మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇంటికి పైన టెర్రస్ మీద ఉన్న చిన్న గార్డెన్ ఉంది మనకి. ఆ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇది లీలాభాను గార్డెన్. లీలాభాను సరదాగా పైకి వచ్చి ఆడుతూ ఉంటారు, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి గులాబీ మొక్క. మా గులాబీ మొక్క చూసారా, పూలు చెట్టుకే ఎండిపోతాయి. మేము గులాబీలని కొయ్యమన్నమాట. పూలన్నీ చెట్టుకే ఉంటాయి అన్నమాట. మా గులాబీ మొక్కకి పక్కన సన్నజాజి చెట్టు ఉంది, చూసారా. సన్నజాజి పూలు రోజు 365 రోజులు సన్నజాజి పూలు పూస్తాయి అన్నమాట. వాతావరణం బాగున్నప్పుడు, కాలాలు మారినప్పుడు ఈ సన్నజాజి ఎక్కువగా పోస్తాయి. రోజు మాత్రం కొంచెం తక్కువగా పోస్తాయి. ప్లస్ మా పెరళ్ళలో కంద చెట్టు పెట్టాం. తెలిసిన మిత్రులు కందదుంప ఇస్తే కందదుంపను తీసుకొచ్చి చక్కగా పెట్టడం జరిగింది. ఆ కంద చెట్టు చూసారా ఎంత బాగుందో. ఈ కంద చెట్టు దీంతో మళ్ళీ మేము తిన్న కోసిన ముక్కలు ఉంటాయి కదా, దోసకాయ ముక్కలు, అవి తీసుకొచ్చి పారబోసిన గింజలు వీటిల్లో తయారయ్యి మేము ఎరువు కోసం అని చెప్పేసి వేస్తే ఆ గింజలు మొలిసి దోసకాయ రెడీ అయిందనమాట. రెడీ అవుతుంది. ఇలా 2-3 సార్లు రెడీ అయినాయి కాయలు. వీటిల్లోనే శివుడికి ఇష్టమైన ఈ పూలు చూసారా, ఇవి బాగా చుట్టూ అల్లుకున్నాయి అన్నమాట. సన్నజాజి, కంద, గులాబీ, దోస చెట్లు ప్లస్ కలబంద. మా ఇంట్లో కలబంద కూడా మాకు చాలా ఎక్కువగా బాగుంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే మా పెరళ్ళలో తులసి వనమే ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మా పెరళ్ళలో తులసి వనంలాగా కనిపిస్తుంది అనమాట. చూసారా, తులసి, ఇదంతా తులసి వనం. చూసారా, తులసి వనం ప్లస్ ఆర్గానిక్ కరివేపాకు చెట్టు. చూసారా, మా కరివేపాకు చెట్టు. ఇది జామ చెట్టు. ఈ జామ చెట్టు ఆర్గానిక్. ఇది ఇప్పుడే బాగా ఏపుగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలోనే. దీనిలోనే కరివేపాకు, పారిజాత పుష్పాలు ప్లస్ తులసివనం, కంద చెట్టు. ఇక్కడ యువతల పెరళ్ళలో కూడా కంద చెట్టు అనమాట. చూసారా కంద. చూసారా, మాకు మళ్ళీ మల్లెపూలు. ఈ మల్లెపూలు పెరళ్ళలో మల్లెపూలు చెట్టు అనమాట. చూసారా, ఈ మల్లె చెట్టు చాలా పెద్ద ఇంతలా ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ మల్లె చెట్టు కూడా ఇందులో పెరుగుతుందన్నమాట. చూసారా, జామ చెట్లు అయితే 2 ఉన్నాయి. తులసి మొక్క కింద కూడా పెరుగుతుంది. ఇలా మా పెరడు చాలా చక్కగా, మా పెరడులో అన్నీ తయారవుతాయి. మాకు కావలసిన పువ్వులు, పళ్ళు, కూరలు అన్నీ మా పెరడులో రెడీ అవుతాయి.
మా పెరడు కనుక మీకు ఇష్టమైతే లీలాభాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.